దోపిడీ 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 ఓబులావారిపల్లి కస్తూరిబా స్కూల్లో సరుకులు మొత్తం దోచుకొని మోసుకెళ్తున్న కింది స్థాయి ఉద్యోగస్తులు భాగం పట్టుకునేందుకు తాళాలు అందించి దోచిపెడుతున్న హై స్కూల్ ఇన్ఛార్జ్ సరైన తిండి లేక పస్తులుంటున్న విద్యార్థులంటూ జోరుగా ప్రచారాలు దోచుకెళ్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మన 3RR న్యూస్ బృందం ప్రశంసల జల్లు కురిపిస్తున్న స్థానికులు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులావారిపల్లి మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల యందు దాదాపు 500-600 మంది పిల్లల వరకు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ హై స్కూల్ నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులు విద్యార్థుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నటువంటి సరుకులన్నీ వారి వారి స్వగృహాలకు దోపిడీ చేసుకుని తీసుకువెళ్తున్నారనే వార్తలు జోరుగా ప్రచారం కావడంతో మన 3RR న్యూస్ బృందం వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు రంగంలోకి దిగి 15-20 రోజుల నుంచి గస్తీ నిర్వహించడంతో ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఆ గస్తీలో మన మీడియాకు అందిన ఆధారాలు లెక్క పెట్టడం కూడా కష్టతరమైననే చెప్పవచ్చు. ప్రతినిత్యం ఉదయం పాలు ప్యాకెట్ల దగ్గర నుంచి మధ్యాహ్నం పెరుగు, పప్పు, ధాన్యాలు, పిల్లలకు వండి పెట్టే పౌష్టికాహారాలకు సంబంధించిన గుడ్లు, చికెన్ ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 ఏమిటి అన్ని రకాల సరుకులతో పట్టుబడ్డారు. కస్తూరిబా గాంధీ బాలికల హై స్కూల్లో పనిచేస్తూ 20,000 వరకు జీతం తీసుకుంటున్న దోపిడీదారులైన కింది స్థాయి ఉద్యోగస్తులు మన 3RR న్యూస్ బృందం అక్కడి నుంచి తరలిపోతున్నటువంటి సరుకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వివరాలను ఆరా తీయగా 6-7 సంవత్సరాల నుంచి ఇదే తంతు కొనసాగుతుందని, వారిని అడిగే నాదుడే లేకపోతున్నాడని స్థానికులు చెప్పడం ఒక ముఖ్య విషయం. అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి మరో సహా ఉద్యోగస్తురాలు ఇవన్నీ తప్పని అడగడంతో ఆమెపై దాడికి ప్రయత్నించారనే గోప్య వార్త బయటపడడం మరో ముఖ్య విశేషమని చెప్పవచ్చు. చదువుకునే బిడ్డలకు ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి సరుకులను మీరు తరలించడం మంచిది కాదని వాదులాటకు దిగిన అదే కస్తూరిబా గాంధీ బాలికల హై స్కూల్ నందు పనిచేస్తున్నటువంటి మరో ఉద్యోగస్తురాలపై దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆమె చేసేది ఏమీ లేక మౌనం పాటించడమే దినచర్యగా అయిపోయిందని మన మీడియాకే చెప్పడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేగాక ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు అన్ని సరుకులు అందించేందుకు చర్యలు చేపట్టి టెండర్లు వేసి నియమ నిబంధనలతో కాంట్రాక్టులను ఏర్పరిస్తే వారు పిల్లలకు సప్లై చేసేటటువంటి సరుకులు మార్కెట్లో చెడిపోయి బయట ప్రదేశంలో పడవేసేటటువంటి సరుకులకు ఏమాత్రం ఎక్కువ కాకుండా ఉన్న టమోటాలు, వంకాయలు, బీట్రూట్ మరో కొన్ని రకాల సరుకులు మన మీడియా కంటపడటం, ఇలాంటి ఫుడ్ మన పిల్లలకు పెడతామా అని అడిగితే లేదని చెప్పడం ఆశ్చర్యకరమనిపించిందని చెప్పవచ్చు. ఇలాంటి ఫుడ్ మన పిల్లలకు పెడతామా అని అడిగితే లేదని చెప్పడం ఆశ్చర్యకరం అనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ హై స్కూల్ నందు ఎలాంటి సరుకును సప్లై చేస్తున్న కాంట్రాక్టరే అన్ని స్కూల్కు అదే విధంగా సప్లై చేస్తుంటాడా అవుననే ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు. భారీ సంఖ్యలో స్థానికులు ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి సరుకులన్నీ ఎలా తరలిపోతున్నాయి, ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, అసలు తరలిస్తుంది ఎవరు, వచ్చిన సరుకులతో స్వచ్ఛమైన ఆహారం తయారు చేసే విద్యార్థులకు కడుపు నిండా తిండి పెట్టి ప్రశాంతంగా చదివించుకోవాల్సిన ఉపాధ్యాయుల ఈ అఘాయిత్యానికి ఒడికడుతున్నారా, సరుకులు తరలిపోయేందుకు ఎవరెవరు సహకరిస్తున్నారు, అసలు సరుకులు భద్రపరిచే గది యొక్క తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి, వారిని కాదని ఉన్న సరుకులన్నీ ఎందుకు బయటికి తరలిపోతున్నాయో, ఎవరెవరి హస్తాలున్నాయో వారు ఎవరెవరో ఆరా తీసి బయట పెట్టే పనిలో పడింది మన 3RR న్యూస్ బృందం. మరిన్ని ఆధారాలతో కూడిన విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ సెలవు, నమస్కారం. ఓపెన్ చేయమ్మా, క్యాన్ ఓపెన్ చేయి, క్యాన్ ది సీల్ ఓపెన్ చేయి. ఏంది అది? పెనాయిలా? స్కూల్లో తీసుకొని వస్తాను మా స్కూల్ దగ్గర పద. నువ్వు ఇక్కడే అక్కడే పని చేస్తావమ్మా నువ్వమ్మా? నీ పేరేం పేరుమా? ఫాతిమా. ఆమె ఎందుకు ఇక్కడ అన్నీ తెచ్చుకోవచ్చానమ్మా? సార్ నాకు తెలియదు, ఇది అన్న ఫోన్ ఇమ్మంటే వచ్చినా సార్, నాకు తెలియదు. సరేలేమ్మా. పెట్టు పిలుచు, మీ మేడం ఇన్ఛార్జిని పిలుచు, మీ మేడం పిలిపించు, మీ మేడం. నా స్వామి, డస్ట్బిన్లో పడేసేదానికైనా అధ్వానంగా ఉన్నాయి ఈ టమాటాలు. ఈ కరెక్టేనమ్మా? ఈ బీట్రూట్ కరెక్టేనా? మేము చేయలేదు సార్ వంట ఇంతవరకు, బీట్రూట్ చేయలేదు, ఆయన వేసిపోయినా టెండర్ అయినా
ఇప్పుడు లోయెస్ట్ కాస్ట్ టమాటాలు ఉంటే వీటిని టమాటాలు అంటారా తల్లి? మీరు చెప్పండి, ఈ పిల్లలకు పెట్టేదే. సార్ మేము ఎన్నోసార్లు టెండర్ ఆయన చెప్తానే ఉన్నాము. ఒక అకౌంటెంట్ సార్ మీకు కాదనట్లేదు. బీట్రూట్ కూడా ఇంతవరకు ఆయన వేసిందే కానీ బాగలేదని ఇంతవరకు చేయించలేదు సార్. ఇంకా కావాలి మీరు పిల్లలు కూడా అడగండి సార్. మేడం చూడండి మేడం ఒకసారి చేసి పెట్టండి అని చెప్పాను. ఇంత కుళ్ళు వాసన వస్తుంది కదా తల్లి, ఎలా ఉండారు తల్లి? హాస్టల్ అయినా కదమ్మా, బిడ్డలు కదమ్మా. ఆ? ఈ అన్నం ఎప్పటి నుంచో బకెట్లుగా మొరగబెట్టున్నారు కదా బంగారు తల్లి, ఏందమ్మా? పైపులో నీళ్లు కూడా పోవట్లేదు కదమ్మా. కాదమ్మా, కనీసం ఒక 20 టమాటాలు ఉంటాయి, 1/4 కేజీ కూడా ఉండేటట్లు లేవు కదమ్మా. శనగపేడం సార్. పక్కన పడేసే క్వాలిటీ మయ్యా. తుప్పు పట్టిపోయింది తెల్లగడ్డలు కానీ తల్లి. ఈ ఫుడ్ పాయిజన్ అయితే పిల్లలకు కదమ్మా ఇబ్బంది అయ్యే తల్లి. మన ఇంట్లో ఈ విధంగా పెట్టుకుంటామా తల్లి? మన ఇంట్లో ఈ ఫుడ్ మన పిల్లలకు పెడతామా? చెప్పండి అమ్మా, మనస్ఫూర్తిగా చెప్పండి. గుండెల మీద చెయ్యి వేసుకొని మన పిల్లలకి ఈ ఫుడ్ పెడతామా? అమ్మ అలా కాదు, నేను అడిగే క్వశ్చన్ వేరు, మీరు చెప్పే సమాధానం వేరు తల్లి. మన ఇంటిలో మన బిడ్డలకైతే ఇలాంటి మన ఫుడ్ మనం పెట్టుకుంటామా? అది ధర్మంగా చెప్పావు. 2 దోశ ఇట్లా పట్టుకోమ్మా. వరవడ ఫస్ట్ క్వాలిటీ తల్లి, శనక్కాయ పప్పులు మాత్రమా? ఎక్కడ దొరకవు? శనక్కాయ పప్పులు మాత్రం ఫ్రాంక్గా చెప్పాలంటే బాగా వేస్తా అన్నాడు సార్. మంచిగా మేము ఇప్పుడు మీడియా వాళ్ళం వచ్చాం కదా, రోజు బాగా వేస్తా ఉన్నాడు. మీడియా వాళ్ళు వచ్చేదానికి బాగా రాలా? అలా లేదు తల్లి, మీరు కరెక్టే లేమ్మా. నిజం చెప్పేది అయితే కందిపప్పు బాగా ఉండదు సార్. ఎప్పుడు అలాంటి కొంచెం అటు ఇటు వస్తా ఉంటుంది. మినపప్పు కందిపప్పు ఇట్లా వస్తాను. అదే మా మీడియా వాళ్ళు వచ్చారు కదా, అందుకనే క్వాలిటీ అప్పటికప్పుడు బాగా మారిపోయింది తల్లి. లేదులే బంగారు తల్లి. రేపు వస్తాను. మిక్సీ తెచ్చుకుంటాం, బయట బయట ఫోన్ కూడా చేసి చెప్పింది. కాదమ్మా, పిల్లోళ్ళు ఆడుకునే గోలీ సైజు ఉన్నాయి టమాటాలు తల్లి. కోడూరు మార్కెట్ దగ్గరికి రా, డస్ట్బిన్లో పడేసిన టమాటాలే తప్ప ఇవి బాక్సులోటి కాదు తల్లి. గవర్నమెంట్ డబ్బు ఇస్తుందమ్మా. గవర్నమెంట్కి డబ్బు ఎలా వస్తుంది? ప్రజలు కట్టే ట్యాక్సులతో వస్తున్నది. బిడ్డలను సాకు అని చెప్పి గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. ఇంత దారుణంగా ఫుడ్ పెట్టడం కరెక్ట్ అమ్మా? అది తల్లి.